దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. 2026 జనవరి 28వ తేదీ నేటి వాక్య ధ్యానం కొరకు రోమపత్రిక 4వ అధ్యాయం. దేవుడు ఏదైనా ఒక సత్యాన్ని ప్రజలకు తెలియపరచాలి అని అనుకున్నప్పుడు ఆయన ఒక వ్యక్తిని ఎన్నుకొని అతని ద్వారా తన కార్యాలను బయలుపరిచేవారు. అట్టి విధంగానే మన పితరుడైన విశ్వాసులకు తండ్రి అని పిలువబడి దేవుని చేత నా స్నేహితుడు అని పిలువబడిన అబ్రహాం గురించి ప్రస్తావన తెస్తూ పౌలు రోమా సంఘానికి ఈ విషయాలను బోధిస్తూ ఉన్నాడు. ఏమంటే, గడిచిన దినాన్న సున్నతి కొరకైన ప్రస్తావన తీసుకువచ్చాడు. దాని గురించి కంటిన్యూ చేస్తూ మన మూల పురుషుడైనటువంటి అబ్రహాము శరీర విషయంలో అతను పొందిన సున్నతి క్రియల వలన పొందిన నీతి, మరి మనం ఏం చెప్తాం? దేన్ని బట్టి అతిశయం కలుగుతుంది అంటూ శరీర సంబంధమైనటువంటి సున్నతి వలన అతిశయం ఏమీ లేదు, కానీ దేవుని యొక్క శక్తి, దేవుని మీద ఆధారపడి దేవుని మీద నమ్మకం ఉంచడం ద్వారా అబ్రహాముకు నీతి కలిగిందని మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రహాము దేవుణ్ణి నమ్మి ఆ నమ్మిన ఆ దైవత్వం వలన అతను నీతిమంతుడిగా తీర్పు తీర్చబడ్డాడే తప్ప అబ్రహాము తన క్రియల వలన మాత్రం కాదు అని సుస్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఎందుకనంటే అబ్రహాము ఆదికాండం 12వ అధ్యాయంలో పిలువబడినట్లు మనం చూస్తాం. అబ్రహాము పిలువబడిన తర్వాత అతను ఏమీ సున్నతి పొందలేదు. 17వ అధ్యాయం వచ్చేటప్పటికి మొదటి నుంచి 14 వచనాల వరకు చదివితే అతడు సున్నతి పొందినట్లుగా, వృద్ధాప్యంలో ప్రభువుని నమ్మినట్లుగా మనం గమనించగలుగుతాం. అంటే ప్రభువును నమ్మిన ఆ వ్యక్తి సున్నతి పొందే విషయంలో దాదాపుగా 100 సంవత్సరాలు వయసు వచ్చేటప్పటికి ప్రభు చెప్తున్నాడు, ఇప్పుడు సున్నతి పొందు అని. ఎందుకు సున్నతి పొందాలి అని అంటే, ఇది గుర్తుగా, నా జనాంగానికి గుర్తుగా నీవు ఈ సున్నతి పొందాలి అని. చాలా మంది ఏమనుకుంటున్నారట, ఈ శరీర సంబంధమైన సున్నతి నీతిగా ఎంచబడుతుంది అని. అలాగైతే అన్ని జనులు కలిగి లేని సున్నతిని ఎలాగున నీతిలోనికి తీసుకురాకుండా అయిపోతుంది. అందుకే శరీర సంబంధమైన సున్నతి కేవలం అబ్రహాము దేవునికి జనాంగంగా ఉండటానికి మాత్రమే సున్నతి చేయబడ్డాడు తప్ప ప్రతి ఒక్కరూ కూడా దేవుని నమ్మితే ఆ నీతి వారికి దేవుని వలన అనుగ్రహించబడుతుంది, ఆయన మీద నమ్మకం ఉంచటం వలన. అబ్రహాం గురించి చాలా విషయాలు మాట్లాడుతూ ఏమంటారనంటే, అబ్రహాము ధన్యుడు. దావీదు కూడా ఈ విషయాన్ని చెప్తున్నాడు. ఎందుకనంటే క్రియలు కాకుండా దేవుని వలనైనటువంటి నీతి ఏదైతే ఉందో ఆ పొందుకున్న నీతి ధన్యత్వాన్ని అనుగ్రహిస్తుంది కదా అని చెప్తున్నాడు. అందుకనే దావీదు మాటల్లో ఎంత అమూల్యం దాగుందో మనం అర్థం చేసుకోవచ్చు. కీర్తన 32వ అధ్యాయము 1-2 వచనాల్లో ఆ మాటలు మనకి కనబడతాయి. తన అతిక్రమమునకు పరిహారము నొందిన వాడు ధన్యుడని,
తన పాపం విషయమై పశ్చాత్తాపం పడినవాడు, ప్రాయశ్చిత్తం పడినవాడు ధన్యుడని ప్రభు చెప్తూ వాళ్ళను నిర్దోషంగా చేస్తున్నాడు. అంటే ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడాలి అనంటే వాళ్ళు కలిగి ఉండవలసినది ఏంటి? పశ్చాత్తాపం, తన పాపం అపరాధం ఒప్పుకోవడం. అప్పుడు వారు నీతిమంతులుగా తీర్చబడతారు. యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపము నుండి మనుషులను విడిపించి నిర్దోషులుగా తీర్చును అనే మాట మనం 1 యోహాను గ్రంథంలో 1వ అధ్యాయం 9వ వచనంలో చూడగలుగుతాం. ఇది కేవలం శరీర సంబంధమైన సున్నతి ఇశ్రాయేలు జనాంగానికి మాత్రమే. అందుకే దానిని మనం మనసులో పెట్టవసరం లేదు. దేవుని ప్రజలమైన మనం ఆయన దీవించేది సున్నతి వలన కాదు గాని, క్రియల వలన కాదు గాని, ప్రభువునందు విశ్వాసం ఉంచడం వలన అని మనం అబ్రహామును బట్టి మనము జ్ఞాపకం చేసుకోగలుగుతాం. అందుకనే ఆయన ఏమంటాడనంటే, సున్నతి లేనప్పుడే దేవుడు అబ్రహాముని పిలిచాడు. సున్నతి లేనప్పుడే అతనిని ఆశీర్వదిస్తానని మాట ఇచ్చాడు. అబ్రహాం ఎలాంటి వాడు అంటే విశ్వాసము కలిగి దేవుణ్ణి నమ్మాడట. ఎప్పుడు నమ్మాడు? అనుకూలం ఉన్నప్పుడు, పరిస్థితులన్నీ బాగున్నప్పుడు, పర్వాలేదులే అని అనుకున్నప్పుడు, ఇంకా చిన్న అవకాశం ఉంది కాబట్టి నమ్మాడు కాదు. అబ్రహాముకి ఏ రకమైనటువంటి అవకాశమే లేనప్పుడు, అది కూడా ఎలాగున వారి శరీర సంబంధముగా వారు ఇరువురి శరీరాలు మృతతుల్యమైపోయాయి. సారా గర్భం ఉడికిపోయింది. అబ్రహాము వృద్ధాప్యంలోనికి వచ్చేశాడు. ఏమాత్రం కూడా శరీర సంబంధంగా వారు సంతానాన్ని పొందలేరు. అలాంటి సమయంలో కూడా అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు అని. అందుకంటే నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అబ్రహాము దేవుణ్ణి నమ్మాడట. అవకాశం ఉన్నప్పుడు నమ్ముతాం, గొప్పేం కాదు. వాస్తవానికి ఒక 10,000 రూపాయలు నీకు అవసరమైతే ఎవరైనా నీకు ఇస్తాను అని అంటే, నేను నమ్ముతున్నాను రేపటి కల్లా నా దగ్గరికి 10,000 రూపాయలు వస్తాయని అని అంటే, అది ఏం మాట? అది దేవుని నమ్మినట్ట? 10,000 రూపాయలు ఒకరు ఇస్తానన్నారు గనక నువ్వు అంటున్నావు, నేను నమ్ముతున్నాను దేవుణ్ణి, రేపటికల్లా 10,000 రూపాయలు రాబోతున్నాయని. అది దేవుని మీద నమ్మకం అవదు. ఆ 10,000 రూపాయలు కాదు కదా, 10 పైసలు కూడా నీకు వస్తాది అనే అవకాశం లేకుండా, ఎవరు ఇస్తారు అనే విషయం కూడా నీకు అర్థం కాకుండా ఉన్నప్పుడు దేవుడు నా పట్ల కార్యాన్ని జరిగిస్తాడు అని నమ్మేవా? అది నీ జీవితంలో బలమైన కార్యాన్ని జరిగిస్తుంది. అబ్రహాము నమ్మటానికి అవకాశం లేనప్పుడు, ఏమాత్రం కూడా అవకాశం లేనప్పుడు ఇంకా నమ్మకాన్ని కలిగి ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో దేవుడు ఘనమైన కార్యాలు జరిగించాలని ఉద్దేశం కలిగి ఉంటుండగా చిన్న చిన్న విషయాలకు కూడా దేవుణ్ణి నమ్మలేకపోతున్నావు. దేవుడు చేయగలడా అనే ఈ అనుమానం నీలో ఇంకా రేకెత్తుతూనే ఉంది. ఆయన శూన్యంలో ఈ అనంత కోటి విశ్వాన్ని చేసిన దేవుడు, భూమిని గాలిలో వేలాడదీస్తున్న దేవుడు, ఒక చిన్న అణువులో నుంచి ఇంత అద్భుతమైన మానవ దేహాన్ని నిర్మించిన దేవుడు ఆయన. సమస్తాన్ని మనకు అనుగ్రహించి నిత్యము మనల్ని పోషిస్తున్నాడు దేవుడు. ఒకరిని ఇద్దరిని కాదు, కోట్లాది మందిని ప్రతి నిత్యము ఎవరి అక్కర కొలది వారికి ఆహారం పెడుతూనే ఉన్నాడు ఆయన. అందరిని చూస్తున్నాడు ఆయన. జీవులను చూస్తున్నాడు, ప్రాణులను చూస్తున్నాడు, పురుగులను చూస్తున్నాడు, అన్నిటినీ ఆయన పోషిస్తూనే ఉన్నాడు. మరి ఇంతగా ఆయన చేయగలిగిన కార్యాలు ఈ భూమి మీద నీకు అర్థమయ్యేటట్లు కనబడుతూ ఉంటే, ఇంకా దేవుణ్ణి నమ్మడానికి నీకు అవిశ్వాసం, ఆయన మీద ఎప్పుడు కూడా అపనమ్మిక కలిగి ఉండకూడదు.
అబ్రహాము నీతిమంతుడిగా తీర్చబడ్డానికి గల ఏకైక కారణం ఏంటో తెలుసా? దేవుణ్ణి నమ్మాడంట. అబ్రహాము సంతానం పొందడానికి గల కారణం ఏంటో తెలుసా? వాళ్ళిద్దరి శరీరాలు మృతతుల్యమైపోయినా దేవుణ్ణి నమ్మాడంట. ఇది నమ్మకం ఎలా కలుగుతుంది? అసలు ఎలా నమ్మగలుగుతాం? నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అస్సలు అవకాశమే లేదు. చాలా మంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి, అయ్యా మాకు 5 సంవత్సరాలు అయిందండి, 10 సంవత్సరాలు అయిందండి, 15-20 సంవత్సరాలు అయిందండి, సంతానం లేదని చెప్తారు. డాక్టర్స్ అంటారు స్కానింగ్ టెస్ట్ అది ఇది అని చెప్పి, ఇదిగో నీలో లోపం ఉందమ్మా, నీకు పీసీఓడి ఉంది, లేకపోతే గర్భసంచి చిన్న ఉంది, లేదా సమ్ ప్రాబ్లం ఏదో ఉంది అంటారు. ఆ జెంట్ని నీకు కౌంటింగ్ బాగోలేదు, మెడిసిన్ వాడాలా, కొంచెం రెస్ట్ తీసుకోవాలి, ఇది చేయాలి అది చేయాలని తనకి చెప్తారు. ప్రజెంట్ డాక్టర్స్ అవైలబుల్గా ఉన్నారు కనుక వెళ్ళి స్కానింగ్ చేయించుకుంటే టెస్ట్లు అంటే అదంటే ఇదంటే వాళ్ళకి చెప్తారు. ఓకే, వీళ్ళకి నమ్మకం ఏంటంటే నేను మెడిసిన్ వాడితే నా ప్రాబ్లం పోతుంది, మెడిసిన్ వాడితే మళ్ళీ నేను రికవర్ అయిపోతాను, మెడిసిన్ వాడితే నాకు సంతానం కలుగుతుంది అని. మెడిసిన్ వాడితే సంతానం కలుగుతుంది అనుకునే భ్రమ ఎంత భ్రమ అనంటే డాక్టర్లకు డబ్బులు ఇచ్చేటువంటి భ్రమే అది. ఎందుకంటే మనిషిలో ఉన్నటువంటి లోపాలను తీయగలిగిన వాడు దేవుడు. డాక్టర్ కాదు, మెడిసిన్ కాదు, ఇంకెవరు ఏమీ చేయలేరు. ఎందుకంటే దేవుడు తప్ప కార్యాన్ని చేయగలిగిన వాడు ఎవరు కూడా లేరు. మరి ఇప్పుడు ఇవన్నీ అవైలబుల్గా ఉన్నాయి కనుక ఓకే. మరి అబ్రహాంకి ఏమి అవైలబుల్గా ఉంది? అసలు అవైలబుల్గా ఉండటానికి వాళ్ళు వృద్ధాప్యం వచ్చేసిందే, శారమ్మకి గర్భం ఉడికిపోయిందే, స్త్రీ ధర్మం ఆగిపోయిందే, పిల్లలకనే ఛాన్స్ లేదే, అలాగున్న జరిగి సంవత్సరాలు అయిపోయింది. జస్ట్ ఇప్పుడే ప్రాబ్లం అయిపోయింది కాదు, అలాగ జరిగి ఇక ఆవిడ ముసలమ్మ అనే ముద్ర జరిగిపోయి సంవత్సరాలు గడిచిపోయి 90 సంవత్సరాలు వచ్చేసింది. అంటే ఏ రోజు చావో అని ఎదురు చూసే టైం అది. అప్పుడు చెప్తున్నాడు దేవుడు, నీకు మరుసటి ఏటను నేను సంతానం ఇవ్వబోతున్నాను. అందుకే నవ్వింది ఆవిడ. ఇప్పుడేటి నాకు దేవుడు సంతానం ఇస్తానంటున్నాడు, నా వయసు అంతా, నా బలం అంతా, నా అందం అంతా, నా ఆరోగ్యం అన్నంత కాలం ఆయన ఏమీ మాట్లాడడం అనేశాడు. ఇప్పుడు మాత్రమే నాకు సంతానం ఇచ్చేస్తానంటున్నాడు. ఇది ఎలా జరుగుతుంది? ఈ టైంలో ఎలా జరుగుతుంది? కానీ అబ్రహాం అట అది అనుమానించక ఆ టైంలో కూడా దేవుడు మాట ఇచ్చాడు, మాట చెప్పాడు అని దేవుణ్ణి నమ్మాడట. ఇంకా అంటాడు ఆయన, విశ్వాసమందు బలహీనుడు కాక, అవిశ్వాసము లేక, పైగా దేవుడు ఏ రుజువు ఇవ్వలేదు అతనికి, ఏ రుజువు ఇవ్వలేదు. ఇదిగో ఈ సూచనను బట్టి నువ్వు నమ్ము అనలేదు. ఇలా జరుగుతుంది కనుక దీన్ని బట్టి నువ్వు డిసైడ్ అయిపోవచ్చు అని చెప్పలేదు. గిద్యోను దేవదూత వచ్చేలా మాట్లాడుతుంది, నువ్వు పరాక్రమం కలిగిన బలార్జుడివి అని. గిద్యోను అంటాడు, నేను ఒకవేళ ఈ శత్రువుల చేతుల్లో నుంచి దేవుడు నన్ను విడిపించడానికి నన్ను ఎన్నుకొని ఉండుంటే ఇదిగో ఈ సూచనలు కావాలి అన్నాడు. దేవదూత ఆ సూచనలు తన కళ్ళ ముందు చేసింది. అతను అన్నట్లే జరిగింది. ఎస్, నమ్మాడు. మరియమ్మ గర్భం ధరించడానికి ముందు దేవదూత వచ్చి, నువ్వు గర్భం ధరించబోతున్నావు, ఇది ఎలా జరుగుతుంది, కన్యకను కదా అంటే, ఇదిగో ఎలిజబెత్ ఉంది కదా మీ బంధువురాలు, ఆమె కూడా ఆల్రెడీ గర్భవతి అయింది, ఇప్పుడు ఆవిడకి 6వ నెల అని చెప్పింది. అంటే రుజువు మరియమ్మకు ఉంది, గిద్యోనుకు ఉంది. బైబిల్లో చాలా మంది ఈ రుజువులతోనే వాళ్ళు దేవుణ్ణి నమ్మారు. కానీ అబ్రహాము దేవుడట ఏ రుజువు ఇవ్వకపోయినా నమ్మాడట. ఇప్పుడు నీకు ఏదైనా రుజువు కావాలా దేవుణ్ణి నమ్మడానికి? ఈ మాట వింటున్న దేవుని బిడ్డ,
దేవుడు ఈరోజు నేను ప్రశ్న అడుగుతున్నాడు. ఏదైనా రుజువు కావాలా దేవుడు కార్యం నీ పట్ల జరుగుతుంది అని చెప్పడానికి? ఒకవేళ నువ్వు దేవుని నమ్మగలిగితే అబ్రహాములాగా ఘనమైన కార్యాన్ని తప్పకుండా చూస్తావు. దేవుణ్ణి నమ్మిన నీవు ఇక రుజువేం అవసరం లేదు, దేవుడే మనకు రుజువు అంతే. దేవుడు మాట చెప్పాడు కనుక దాన్ని జరిగించడానికి సమర్థుడు అని నమ్మాడట. రుజువు ఇవ్వకపోయినా నాతో మాట్లాడిన వాడు దేవుడు అని నమ్మాడట. కార్యము చేయడానికి ఆయన సమర్థుడు అని నమ్మాడట. ఆయన మాట ఇచ్చాడు, వాగ్దానం చేశాడు, దానిని నెరవేర్చడానికి ఆయన సమర్థుడు అని నమ్మాడట. అప్పుడు అతను అట్టి విశ్వాసము ద్వారా బలము పొందెను అని రాయబడింది. అంటే తాను కలిగినటువంటి దేవుని మీద అపారమైన విశ్వాసం తనకి ఏం జరిగించిందంటే బలము పొందేటట్లుగా చేసిందట. అంటే 100 సంవత్సరాల వృద్ధాప్యములో ఉన్నవాడు యవన కాలములో ఉన్నట్లుగా దేవుడు తన శరీరములో బలాన్ని, శక్తిని అనుగ్రహించి నూతన బలంతో నింపి, శారమును నూతనమైన బలముతో, ఆరోగ్యంతో నింపి, తన యవన కాలపు స్థితిని మరలా ఆయన వారిలో కలుగ చేసి వారికి సంతానం ఇచ్చాడు. అంటే ఆయన జరిగించగలడా అనంటే విశ్వసిస్తే ఖచ్చితంగా జరిగించగలడు. జకరియా దగ్గరికి దూత వచ్చి అంటుంది, దేవుడు నీతో ఈ మాట చెప్పమన్నాడు, నీ భార్య గర్భవతి అయిపోబోతుంది, అతనికి యోహాను అనే పేరు పెడతారు అని చెప్పి. బాబోయ్, నా భార్య గర్భవతి ఎలాగవుతుంది? వృద్ధాప్యం కదా, ఇప్పుడు ఎలా జరుగుతుంది అని అంటే బహుశా ఈ శారమ్మలాగే ఎలిజబెత్ అమ్మ కూడా గర్భం ఉడికిపోయి ఉంటుంది. ఎందుకంటే వృద్ధురాలు అని రాయబడింది. వృద్ధాప్యంలో ఎలా కలుగుతుంది అని అంటే ఆయన భక్తి కలిగినోడు, నమ్మాడు. ఆమెకుడు ఎలిజబెత్ భక్తి పర్రాలే, శారాకి కార్యం చేసిన దేవుడు మా పట్ల కార్యం చేస్తాడని నమ్మారు. ఈ రోజున బైబిల్లో చెప్పబడిన వ్యక్తులు వృద్ధాప్యంలో ఉన్నవారైతే వారే దేవుణ్ణి నమ్మితే, ఒకవేళ నీ జీవితంలో దేవుడు సంతానమే నీకు ఇవ్వాలి, నీ అక్కరదైతే నీ కార్యం చేయలేడంటవా? నీ జీవితం ప్రస్తుతం శూన్యంగా ఉండి ఇక అది ఏమీ జరగదు, నా బ్రతుకు క్షేమం చూడలేను, సంతోషం చూడలేను, ఆరోగ్యం చూడలేను, ఒక గృహాన్ని కట్టలేను, నాకు ఉద్యోగం రాదు, లేదా నా పరిస్థితి బాగోదు, మరలా ప్రార్థన జీవితంలోకి ఎదగలేను, ఇక మరలా నా కుటుంబంతో నేను సంతోషం గడపలేను అని అనుకునే నీ ఇంకా అనేక నీ పరిస్థితులు, మానసికమైన ఒత్తిడి, శారీరక రుగ్మత ఏదో నిన్ను పట్టి పీడిస్తూ ఉంటుండగా వాటి నుంచి దేవుడు నిన్ను విడిపించగలడు అని నువ్వు నమ్మలేవా? ఇంత గొప్ప కార్యాన్ని దేవుడు అవలీలగా చేసేసేయి ఆయన చెప్పినట్లుగా సంవత్సరానికి దేవుడు సంతానాన్ని ఇచ్చేస్తే నీ పట్ల కార్యం చేయడం ఆయన కష్టం అంటవా? కష్టం ఏమీ లేదు, అసలు ఏమీ లేదు ఆయనకి. ఆయన అనుకుంటే అయిపోయింది అక్కడ కదా. అబ్రహాము అనుకున్నాడట, నా దేవుడు నా పట్ల కార్యము చేయటానికి సమర్థుడు అని. ఇదే మాట షడ్రక్ మేషక్ అబేద్నెగోలు చెప్తారు. అగ్నిగుండంలో మేము పడవలసి వచ్చినా మాకు ఏమీ భయం లేదు. కారణం ఏంటంటే ఈ అగ్నిగుండంలో నుంచి కూడా దేవుడు మమ్మల్ని విడిపించగలడు, రక్షించగలడు, తప్పించగలడు, ఆయన దానికి సమర్థుడు అని నమ్మేశారు అంతే. అందుకే అగ్నిగుండంలో వాళ్ళని పాడేస్తానంటే ఏమాత్రం భయపడలేదట. బహు ఆనందంగా అగ్నిగుండంలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేశారు వాళ్ళు. వాళ్ళను పాడేస్తే అందులో పాటలు పాడుతున్నారు, ప్రభుని స్తుతిస్తున్నారు, ఆయన గణపరుస్తూ అగ్నిగుండంలో తిరుగుతున్నారట. ఆహ్లాదంగా మారిపోయిందట వాళ్ళకి. అది అగ్నిగుండం కదా అంటే అగ్నిగుండం కాదు, ప్రభు వారితో ఉన్నాడు, ఒక బలమైన కార్యాన్ని చేశాడు.
రాజు ఆశ్చర్యపోయి, అయ్య బాబోయ్ ఏంటి, ఏం జరుగుతుంది, లోపల మనం ముగ్గురిని పడిచేస్తే నలుగురున్నారేంటి, అర్జెంటుగా పైకి తీసుకురండి అని చెప్తే, చెప్పాం కదా మేము, మా దేవుడు అగ్నిగుండంలో నుంచి రక్షించడానికి, తప్పించడానికి సమర్థుడు అని చెప్పారు వాళ్ళు. వెంటనే అతనికి మారుమనసు వచ్చేసింది. అంటే నీ వలన దేవుడు బలమైన కార్యాన్ని జరిగించి నీ సాక్ష్యం అనేక మందికి మారు మనసు కొరకే, రక్షణ కొరకే, విశ్వాసంలో నిలబెట్టుట కొరకే దేవుడు తన కార్యాన్ని జరిగించాలనుకుంటున్నాడు. అంతే తప్ప నీ పట్ల దేవుడు కార్యము జరిగించడానికి మరొక కారణం ఆలస్యం అవటానికి ఏమీ లేదు. కనుక ఈ ఉదయం ముందు ప్రభు నీతో మాట్లాడుతుండగా అబ్రహాము కలిగినటువంటి విశ్వాసాన్ని నీవు కూడా కలిగి ఉండాలని ప్రభు పేరట తెలియచేస్తున్నాను. ఆయన మనలను నీతిమంతులుగా తీర్చడానికట మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఆయన మరణాన్నే జయించి తిరిగి లేవగలిగిన దైవశక్తి కలిగి ఉంటుండగా మన జీవితాన్ని తిరిగి కట్టగలిగినగా, మన జీవితంలో తిరిగి సంతోషాన్ని ఇవ్వగలిగినట్లుగా, మన జీవితంలో తిరిగి మరలా నూతనమైన క్షేమాభివృద్ధిని కలిగించేటట్లుగా చేయలేడా? మరణాన్నే ఆయన చంపేసిన దేవుడే మనల్ని సజీవులుగా, నీతిమంతులుగా మార్చుట కొరకు ఆయన పరిశుద్ధుడై మరణించి పునరుద్ధానుడిగా లేపబడ్డాడే. ఆ పునరుద్ధానపు శక్తి బలమైన కార్యాన్ని మన జీవితంలో జరిగించబోతుంది. ఈ రోజు ఈ మాటలు వింటున్న ప్రజలరా, నీ జీవితంలో దేవుడు ఆ పునరుద్ధానపు శక్తిని విడుదల చేయబోతున్నాడు. నీకు ఏదైతే బంధకాలుగా ఉందో, ఏదైతే అసమాధానంగా ఉందో, ఏ కార్యాన్ని నీ జీవితంలో జరగలేదు అని భావించి బాధపడుతున్నావో, ఆ పునరుద్ధానుడని యేసు క్రీస్తు యొక్క ప్రభావము నీ మీదకు విడుదల చేస్తున్నాడు. ఆయన ఒక బలమైన, శక్తివంతమైన వ్యక్తిగా దేవుడు నిన్ను మార్చబోతున్నాడు. ఒక ఘనమైన పాత్రగా దేవుడు నిన్ను నిలబెట్టి ఆయన సాక్షిగా వాడుకొనబోతున్నాడు. అబ్రహాము వంటి విశ్వాసపు హృదయం ప్రభు ఈ మాటలు విన్నవారందరికీ అనుగ్రహించునుగాక. అబ్రహాము వలె బలమైన, ఘనమైన కార్యాలు వారి జీవితాల్లో జరిగాయి అని ఘనమైన రీతిలో సాక్ష్యాలు చెప్పుదురుగాక. విశ్వాసం ద్వారా పరిశుద్ధతలోనికి నడిపించబడి ఆయన కొరకు సంసిద్ధులై బ్రతుకుదురుగాక. ఆమేన్.